హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం తోక చుక్క సిరీస్లో థర్డ్ పార్ట్ చెప్పుకుందాం. ఇంతకు ముందు పార్ట్లో కుండలిని సైన్యాలతో ఉన్న ఓడలు తుఫాను గాలిలో చిక్కి చెల్లాచెదురయ్యాయి. సమరసేనుడు కొంతమంది సైనికులతో ఒక భయంకర ద్వీపాన్ని చేరుకున్నాడు. అక్కడ వింత జంతువుల పోరాటం చూసి హడలిపోయి అంతా చెట్లెక్కారు. ఆ తర్వాత సమరసేనుడు అతని సైనికులు చెట్ల కొమ్మల్లో దాక్కొని ఆ వింత జంతువుల భయంకర పోరాటాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఆ సింహాల పాలపడిన ఏనుగు వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆరాటపడుతుంది. అప్పుడు ఒక సైనికుడు ముందుకు వచ్చి, సేనాని, తీరని చిక్కులో పడ్డాం. భయం గొలిపే ఈ ద్వీపాన్నించి మనం దోచుకుపోగలిగిన ధనరాశులు ఏముంటాయి అని అడిగాడు సమరసేనుణ్ణి. మరొక సైనికుడు అందిపుచ్చుకొని, ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే అదే 10,000 అని జవాబిచ్చాడు. ఆలోచనలో పడ్డాడు సమరసేనుడు. లోకమంతటా ప్రజలు నాగరికులై చక్కటి జీవితాలు గడుపుతున్న ఈ రోజుల్లో కూడా ఈ ద్వీపపు వాసులు ఇంకా రాతియుగం నాటి దశలోనే ఉన్నారని స్పష్టమవుతుంది. ఇక్కడ ఒక రాజు అని, పరిపాలన అని ఉన్నాయో లేనే లేవో. అటువంటప్పుడు ఇక్కడ ధనం లభించేదేమిటి అని అనుకున్నాడు. ఇలా సమరసేనుడు ఆలోచించేంతలోనే ఆ అరణ్యమంతా ప్రతిధ్వనించేట్టు ఒక కంఠస్వరం వినపడింది. హే కాలభుజంగ, కంకాళ, రండి రండి, ఆ చతుర్నేత్రుణ్ణి వెతికి పట్టుకొని హతమార్చండి అనే ప్రళయ భీకర నాదం దశ దిశలా వ్యాపించింది. ఇది విని సమరసేనుడి గుండె ఆగినంత పనైంది. చెట్ల కొమ్మల్లో దాగి ఉన్న అతను గజగజలాడిపోయాడు. ఆ భీకరనాదం వింటూనే దిగువ కొలను సమీపంలో ఉన్న జంతువులు, చెట్లపైనున్న నరవానరాలు చెల్లాచెదురైపోయాయి. అంతలోనే ఆ కొలను గట్టున తాడి చెట్టంత పొడవు వ్యక్తి, అతనిది ఒంటికంటి చూపు. అతని 2 కాళ్లను చుట్టేసి కోరలు చాపి ముందుకు ఉరుకుతున్న కాలసర్పం, వెనుక వైపున వాని తలకు మరింత ఎత్తులో కదలాడుతూ ఉన్న ఒక మనిషి పుర్రె. పొడవాటి ఒంటికంటివాడు కొలను గట్టునే నిలబడి చుట్టూ పరికించి తల పంకిస్తూ, "హ్మ్, మంత్రాల దేవి, జిల్లేళ్ల దెబ్బ, పల్లేరు కొండ, కొండ కొనని బండ, ఆ బండ మీద నుంచొని చూస్తే ఏమిటి కనపడుతుంది కంకాళ" అని హుంకరించాడు. అందుకు జవాబుగా ఆ మనిషి పుర్రె వికటాట్టహాసంతో నవ్వుతూ, "నట్ట నడి సముద్రాన నాట్యమాడే నావ, నావ లోపల ధనరాశులు, నావకు బయట కాపలా కాసే నాగకన్య, ఆ నాగకన్యను హతమారిస్తే సరి, నావ నిండుగా ఉండే ఆ ధనరాశులన్నీ మనవే" అని చెప్పింది. అవును, ఇంత సాధించగలిగితే ధనమంతా మనదే. కాని చూడు ఆ చతుర్నేత్రుడు, "హుం" అంటూ మళ్ళీ హుంకరించాడు ఒంటికంటివాడు. చెట్టుపైనే కూర్చొని ఈ సంభాషణ అంతా వింటున్న సమరసేనుడికి ఒక వంక భయము, మరొక వంక ఆశ్చర్యము ఒక్కసారిగా కలిగాయి. ఇప్పుడు తను ఉన్నది మంత్రాల దీవి అని, ఆ దీవిలో ఒకానొక కొండ కొసన గల బండపైన నిలబడి చూస్తే సముద్రంలో ధనపు రాసులతో నిండి ఉన్న నావ కనబడుతుందని అతను గ్రహించాడు. అయితే ఈ చతుర్నేత్రుడెవరు? భయంకర ఆకారుడైన ఈ ఒంటికంటి మంత్రవేదికి అతనికి మధ్యన శత్రుత్వం ఎందుకు వచ్చింది? ఆ శత్రుత్వానికి నావలోని ధనరాశులే కారణమా, ఇంకేదైనా ఉందా? సమరసేనుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నంతలో భయంకర ఆకారుడైన ఆ మంత్రవేది కొలనుగట్టు దిగి అడవిలోకి వెళ్ళిపోయాడు. అతని వెంబడే కాలసర్పము, ఆ వెనకనే మనిషి పుర్రె కూడా వెళ్ళాయి. ఇంతవరకు గజగజ వణికిపోతున్న సైనికులు ఆ ఏకాక్షి వెళ్ళిపోగానే కాస్త తెప్పరిల్లారు. అందరూ సమరసేనుడి కేసి చూశారు. అందరి ముఖాల్లోనూ భయచిహ్నాలు కనబడుతూనే ఉన్నాయి. సైనికుల్లో ఒకడు తడబడుతూ, "ఈ ఏకాక్షి గొప్ప మంత్రవేత్తలా ఉన్నాడు. వాడిని వెంబడించే కాలసర్పము, మనిషి పుర్రె ఎంతటి ధైర్యశాలికైనా భీతి కలిగించేలా ఉన్నాయి. మనం ఇటువంటి ద్వీపాన్ని ఎంత త్వరగా వదిలితే అంత మేలు" అన్నాడు. అందుకు సమరసేనుడు ఏమి సమాధానం చెప్తాడో అని సైనికులందరూ చెవులు రెక్కించి నిశ్శబ్దంగా కూర్చున్నారు. కాని సమరసేనుడు కాసేపు ఆగి, "ఇంతటి భయంకర దీవిలోనూ మనకి ధనం లభించే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే కావలసిందల్లా కష్టాలను సహించే శక్తి, గుండె నిబ్బరం" అన్నాడు.
ఇలా అంటూనే సమరసేనుడు చెట్టు మీద నుంచి కిందకి దిగాడు. సైనికులు దిగి వచ్చారు. ఇక ముందు కథ ఏమిటి అనే ప్రశ్న ప్రతి సైనికుణ్ణి కలవరపెట్టింది. అయితే నిర్ణయం సమరసేనుడిదే కనుక అందరూ అతని వైపే చూడసాగారు. విన్నారు కదా, పల్లేరు కొండ, కొండ కొసని బండ అని ఆ ఒంటికంటి మాంత్రికుడు చెప్పిన మాటలు. ఆ కొండ, కొండ కొసన బండ ఎక్కడ ఉన్నది కనిపెట్టగలిగితే మనం వచ్చిన పని చాలా వరకు నెరవేరినట్లే అన్నాడు సమరసేనుడు. ఈ మాటకు సైనికుల్లో ఒకడు సందేహిస్తూ, ఆ మాంత్రిక ఏకాక్షి చెప్పిన మాటల్లో వాస్తవం ఉందంటారా అన్నాడు. ఇందుకు వెంటనే సమరసేనుడు ఇలా బదులు చెప్పాడు. మాంత్రికుడు అడిగిన ప్రశ్నలోనూ బదులుగా ఆ మనిషి పుర్రె చెప్పిన జవాబులోనూ అబద్ధం ఏమీ లేదు. పోతే ధనంతో నిండిన నావని ఒక నాగకన్య రక్షిస్తుందని వాళ్ళ సంభాషణను బట్టి తెలుస్తోంది. అదీకాక చతుర్నేత్రుడనే మరి ఒక మంత్రవేత్త వాళ్లకు బద్ధశత్రువై ఉన్నట్టు కూడా మనం నమ్మవచ్చు. అయితే ఇన్ని ప్రతిబంధకాలను దాటుకొని పోయి ధనరాశులతో నిండి ఉన్న ఆ నావను మనం పట్టడం ఎలా అనేదే ఇప్పుడు మన ముందున్న సమస్య అన్నాడు. ఈ సమస్యకు జవాబివ్వడానికి సైనికులలో ఒక్కడికి కూడా గుండె ధైర్యం సరిపోయింది కాదు. ప్రయాణానికి బయలుదేరినప్పుడు బెదిరిపోయిన సైనికులందరూ ఇప్పుడు సమరసేనుడు చెప్పిన మాటలకు మరింత బెదిరిపోయారు. ఉన్న చోట నుంచి ఒక్కసారి చుట్టూ చూశాడు సమరసేనుడు. మెలకువగా, జాగ్రత్తగా ముందుకు నడవసాగాడు. అతన్ని అనుసరించారు సైనికులు. అలా వృక్షాలు దాటుకొని కొంచెం కొంచెం ముందుకు పోయేసరికి గోబలు బద్దలు కొట్టేటువంటి ఒక అరుపు చెవిన పడింది. ఇదేమిటా అని సమరసేనుడు అనుకుంటూ ఉండగానే బ్రహ్మాండమైన ఒక కారు నల్లటి గుడ్లగూబ వారి తల మీద నుంచే ఎగిరిపోసాగింది. ఆ గుడ్లగూబ మానవ స్వరంలో కఠోరంగా, చతుర్నేత్ర, చతుర్నేత్ర, నరమానవులు, నరాధములు, నరమానవులు, నరాధములు, బహుపరాక్, బహుపరాక్ అని అదే పనిగా హెచ్చరిస్తూ ఎగురుతుంది. ఆ భీకర రూపంలో ఉన్న గూడ్లగూబను, మానవ స్వరూపంలో పలికే దాని హెచ్చరికను విని సమరసేనుడు, సైనికులు నివ్వెరపోయారు. భక్తుల చేత మానవ భాష మాట్లాడింపగల మాంత్రికుడు మరి ఏ కార్యం మట్టుకు సాధించలేడు అని అనిపించింది వాళ్ళందరికీ. దీనికే నివ్వెరపాటు చెందిన మన సమరసైనికుడికి, సైనికులకు దిగ్భ్రమ గొలిపే మరో వింత దృశ్యం కనబడింది. అది ఒక వానరం కాదు, సగభాగం నరుని ఆకృతి గల నరవానరం. అది గభీమని చెట్టుపై నుంచి కిందకి దిగింది. ఇంతవరకు ఆకాశాన ఎగురుతూ హెచ్చరికలు పలుకుతున్న నల్లగూబ ఆ నరవానరం భుజం మీద వాలి దాని చెవిలో ఏదో ఒక రహస్యం చెప్పింది. ఆ నరవానరం ఒక్కసారి వెనక్కి తిరిగింది. సమరసేనుణ్ణి, సైనికులని చూసింది. చెట్లకు వేలాడే తీగల ఆధారంగా ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి దూకుతూ క్షణంలో అదృశ్యమైంది. సేనాని, ఇక మనం వెనుదిరగడమే మంచిది. ఈ మంత్రాల దీవిలో మనం సాధించగలిగింది ఏమీ లేదు. పక్షులను, జంతువులను వేగులుగా ఉపయోగించగల మాంత్రికుల శక్తి ముందు మన కత్తులు, బాణాలు ఏం ఉపయోగపడతాయి? చాలు, వెనక్కి తిరగండి అని ఒక సైనికుడు సమరసేనుణ్ణి వేడుకున్నాడు. విని విననట్లు ఊరుకున్నాడు సమరసేనుడు. ఎదుట చెట్టు మీద నుంచి ఆ గుడ్లగూబ చింతనిప్పుల వంటి దాని గుడ్లు అటూ ఇటూ తిప్పుతూ అంతా పరికిస్తూనే ఉంది. ఉన్నట్టుండి ఏదో హఠాత్తుగా ఉపాయం తట్టిన వాడిలాగా సమరసేనుడు పక్కనున్న సైనికుని వద్ద విల్లంబు అందుకొని బాణం ఎక్కుపెట్టాడు. వెంటనే ఒక సైనికుడు, సేనాని, ఆ మంత్రశక్తి గల పక్షిపైన మన బాణాలు పనిచెయ్యవు. పైగా మన మీద మాంత్రికుడికి కోపం కూడా వస్తుంది. తమరే ఒక్కసారి ఆలోచించండి అని తన అభిప్రాయం చెప్పాడు. సమరసేనుడు చిరునవ్వు నవ్వుతూ, అది కూడా తెలుద్దాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆగడమేంటి? మన బాణం సత్తువ ఎంతటితో పరీక్షిద్దాం అన్నాడు. ఇలా అంటూనే సమరసేనుడు గురిచూసి బాణాన్ని ఆ చెట్టు మీద గుట్లగూబ మీదకి వదిలాడు. బాణం రివ్వుమనిపోయి సూటిగా గూబను తాకింది. అయితే దెబ్బతో అది గిలగిలా తన్నుకు కింద పడుతుందని అనుకుంటూ ఉన్న సమరసేనుడికి మాత్రం చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. రెక్కలో గుచ్చుకున్న బాణాన్ని తన ముక్కుతో అవలీలగా లాగి పారేసింది గుడ్లగూబ. పారేసి ఇలా పలికింది కఠోరంగా, నరాధములు, మీరా నన్ను చంపేది?
ఘనమైన మాంత్రికుణ్ణి అనుకుని గర్వపడే ఆ ఏకాక్షికే నేను దుర్లభమైపోయాను. అటువంటిది మీరెంత, మీ బాణాలెంత? ఉండండి, ఉండండి, నిదానించండి కొంచెం. మా చతుర్నేత్రుడు వచ్చి మీ నెత్తురు కళ్ళ చూసే శుభ సమయం దగ్గర పడుతోంది అంటూ మళ్ళీ మానవ భాషలో తన కోపాన్ని వెలిబుచ్చింది. ఇప్పుడు ఈ గుడ్లగూబ మాటలతో సమరసేనుడికి తన సైనికులు ఎంతటి ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకుంది అర్థమైంది. తక్షణమే సైనికులను హెచ్చరించాడు. హెచ్చరించి తాను కూడా పరుగందుకున్నాడు. కాని పైన చెట్ల మీద నుంచి అంచీలపై ఎగురుతూ ఆ భయంకరమైన నల్ల గుడ్లగూబ అతన్ని వెంబడిస్తూనే ఉంది. ఎలాగైనా సముద్ర తీరం చేరుకొని పడవ ఎక్కి పారిపోదామనేది సమరసేనుడి ఆరాటం. ఆ ఆరాటంలో దోవ తప్పి అల్లాడసాగాడు. బాగా ఓ గంటసేపు అలా దారి తెన్ను తెలియకుండా కొట్టుమిట్టాడిన తరువాత కాని తను దారి తప్పినట్టు సమరసేనుడికి తెలియనే లేదు. అలా అని ఒక చోట నించొని ముందు సంగతి ఆలోచించుకుందామా అంటే అందుకు వీలు కూడా లేదు. గుట్లగూబ ఒక వంక వాణ్ణి సైనికులను వెంటాడుతూనే ఉంది. ఆలోచనకు ఏమీ తోచక సమరసేనుడు అక్కడ ఒక చెట్టుకు ఆనుకొని నిలబడిపోయాడు. తలలు వాల్చిన సైనికులు చుట్టూ మూగారు. వారిలో ఒక్కళ్ళకి కూడా ఏమీ పాలుపోలేదు. మనం దారి తప్పాం. అందుకు తోడు ఈ దీవిలో ఉండే ఒకానొక మాంత్రికుడికి కూడా మనం విరోధులమయ్యాం. ఇప్పుడు చేయవలసింది ఒక్కటే, మన కుండలినీ దేవిని ప్రార్థించడం అన్నాడు సమరసేనుడు. ముందు ఆ గుడ్లగూబ సంగతి చూడండి. దాని దృష్టి నుంచి తప్పుకొని పోయామంటే మనకు అన్ని విధాల క్షేమమే అన్నాడు ఒక సైనికుడు. సరిగ్గా అదే సమయానికి మళ్ళీ అరణ్యమంతా ప్రతిధ్వనిచ్చేటువంటి ఒక కంఠస్వరం వినిపిడింది. ఆ స్వరం మాంత్రికుడిది. కాలభుజంగ, కంకాల ఈ పిలుపు వినపడమే తడవుగా చతుర్నేత్రుని వేగు అయిన నల్లగూబ చెట్టుపై నుంచి అరుస్తూ ఎగిరిపోయింది. గుట్లగూబ పీడ వదిలిపోయింది, బయటపడ్డాం అనుకుని సంతోషిస్తూ ఉన్న సమరసేనుణ్ణి సైనికులను మరోవైపు నుంచి ఏకాక్షి కంఠస్వరం భయకంపితులని చేసింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆ చెట్ల మధ్యలో నుంచి వారు కాలి కొద్దీ పరిగెత్తసాగారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ మళ్ళీ రేపు నేను దీనికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి. దీనికి ముందు ఎపిసోడ్లు చదవాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు దీని ముందు ఎపిసోడ్లను కూడా చూడొచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.